సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. పిల్లల కోసం ఈ స్నాక్ని చేసి పెట్టండి. మన ట్రెడిషనల్ రెసిపీ అండి కజ్జికాయ. కొబ్బరితో చేసుకునే ఈ కజ్జికాయ చాలా చాలా హెల్దీ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తక్కువ ఖర్చులో మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పే కొన్ని టిప్స్ని, నేను చెప్పే పద్ధతిని ఫాలో అయ్యారంటే మీకు కూడా ఈ రెసిపీ అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి చూసేసేయండి. దీనికోసం 1/2 కిలో కొబ్బరిని తీసుకోవాలి. కిలో లెక్కన చెప్తాను, అలాగే కప్పు కొలతతో కూడా మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా చూపిస్తాను. కొబ్బరిని అయితే ముందుగా శుభ్రంగా కడగాలండి. కొబ్బరిలో ఎప్పుడూ కూడా దుమ్ము అంటుకొని ఉంటుంది. మనం కర్రీస్లోకి కూడా కొబ్బరిని కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి ఆరబెట్టుకొని మనం ఏదైనా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీలోకి వాడుకోవచ్చు. ఇలా కడిగిన కొబ్బరిని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. అది ఆరేలోపు మరొక బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల రవ్వను తీసుకోవాలి. ఇది ఓలిగ రవ్వ అంటారండి. ఆంధ్రాలో అయితే ఓలిగ రవ్వ అంటారు. యాక్చువల్గా ఈ రవ్వ పేరు చిరోటి రవ్వ. ఈ రవ్వని 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల రవ్వకి ఇక్కడ చూడండి 1/2 కప్పు మైదాను వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. నేనైతే మైదాను వేస్తున్నాను. ఈ రవ్వని మైదాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి. రేక్ అనేది మరీ చప్పిడిగా లేకుండా కాస్త ఉప్పు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా అయితే తడిపి పెట్టుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి. ఒకటేసారి వాటిని వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకోవాలి. రవ్వ అనేది కాస్త నీళ్ళని ఎక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మరి గట్టిగా ఉండేలాగా తడపుకోకుండా కాస్త సాఫ్ట్గానే ఉండాలి. చపాతీ పిండి కంటే మరి కాస్త సాఫ్ట్గా ఉన్నా పర్లేదండి. ఇది కొద్దిగా నానిన తర్వాత రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సెట్ అయిపోతుంది కాబట్టి కాస్త జారుగా ఉన్నా పర్లేదు. తర్వాత కొద్దిగా ఆయిల్ని పిండి ముద్దకి అప్లై చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. ఇది నానేలోపు మనం స్టవ్ మీద మరొక పెనం పెట్టుకొని అందులోకి సుజీని, అదేనండి బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 1/2 కిలో తీసుకోవాలి. కొబ్బరి 1/2 కిలో తీసుకున్నాం కదా, రవ్వ కూడా 1/2 కిలో తీసేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ రవ్వని దాదాపు 10 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది రవ్వ వేగడానికి. రవ్వ ఎంత మంచిగా వేగితే తినేటప్పుడు కజ్జికాయ టేస్ట్ అనేది అంత టేస్టీగా వస్తుంది. చూడండి, ఇక్కడ నాకైతే 20 నిమిషాలు పట్టింది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. రవ్వ చాలా నైస్గా ఉంటుంది కాబట్టి తొందరగా మాడుతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది వేయించుకొని పక్కకు దించేసుకొని పెట్టేసేసుకోండి. ఆ లోపు చల్లబడుతుంది. ఈ లోపు చూడండి కొబ్బరిని కూడా తురిమేసుకుందాం. కొబ్బరి తడి లేకోకుండా ఆరబెట్టేసేసుకొని తర్వాత ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో కొబ్బరిని తురిమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా తురిమిన కొబ్బరిని మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలత తీసుకున్నామో అదే కప్పులోకి కొలతగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి నాకైతే 4 కప్పుల కొబ్బరి తురుము అయింది. ఇలా కప్పు కొలతతో అన్ని తీసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇలా 4 కప్పుల కొబ్బరి తురుమును తీసేసుకోండి. కావాలంటే మీరు కొబ్బరిని మిక్సీలో కూడా తురుములాగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. మీకు టైం లేదనుకుంటే అలా చేయండి. కాకపోతే తురిమితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 4 కప్పుల కొబ్బరి తురుము అయింది కదా, ఇప్పుడు 1 కప్పు రవ్వను తీసుకోవాలి. మనం వేయించుకున్నాం కదండి సుజీని, ఆ రవ్వ అన్నమాట. ఆ రవ్వని కూడా కొలతగా తీసుకోండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా 1 కప్పు అయింది. చూడండి, 4 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు రవ్వను తీసుకోవాలి. లేదనుకోండి 1/2 కిలో రవ్వ 1/2 కిలో కొబ్బరి అనమాట. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా మీకు కొలత తెలియదు అనుకుంటే ఇలా కప్పు కొలతతో అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు చక్కెరని కూడా కిలో తీసుకోవాలి. కొబ్బరి 1/2 కేజీ, రవ్వ 1/2 కేజీ అయింది కదండి. కిలో చక్కెర తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే కప్పు కొలతల్లో అయితే 2 కప్పులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 కప్పులకి మరి కాస్త తక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే 2 కప్పులు తీసుకోండి, లేదంటే 1.75 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కెరని కూడా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత ఒక 10 దాకా ఇలాచీని తీసుకోండి. ఇలాచీని మిక్సీ బౌల్లోకి వేసి గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా చక్కెరని వేసామంటే మనకు ఈ యాలకులు అనేది బాగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసేసి కలిపేసేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఈ కజ్జికాయలు అనేది టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే ఇందులోకి కొన్ని బాదం ముక్కల్ని, జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు. కాస్త కచ్చాపచ్చ గ్రైండ్ చేసేసి ఇందులోకి వేసుకున్నాం అనుకోండి, ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈలోపు మనం నానబెట్టుకున్నాం కదా, రవ్వ కూడా ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందో. ఇదేనండి చిరోటి రవ్వ. ఈ రవ్వతో చేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది.
తినేటప్పుడు ఏ మాత్రం కూడా మనకి సాగినట్టుగా లేకుండా తొందరగా విరిగిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నేనైతే ఈ చిరోటి రవ్వతోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. ఓలిగలే కాదు, కజ్జికాయలైనా సరే, లేదనుకోండి పూరి కూడా ఈ రవ్వతో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత మనకి ఎంత సైజులో ఉండలు కావాలో అంత తీసేసుకొని చూడండి ఇలా పూరి లెక్క ఒత్తుకోవాలి. సేమ్ పూరి ఎలా ఉంటుందో అలా ఒత్తుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక రేకును తీసుకొని చేతిలో నేను చూపించిన విధంగా పెట్టేసేసుకొని అందులోకి స్టఫింగ్గా మనం ప్రిపేర్ పెట్టుకున్న ఈ కొబ్బరి స్వీట్ని మధ్యలో స్టఫ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న రేకుకు సరిపడా వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 స్పూన్ల దాకా మిడిల్లో స్టఫింగ్కి పట్టిందండి. ఇలా వేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా 2 అంచులను కలుపుతూ మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఇవంతా కూడా సెట్ అయిపోతుంది. చూడండి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఒక్కసారి మనం కరిపించాక తర్వాత కూడా రెండోసారి గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే ఆయిల్లో వేసాక కూడా ఇవి మనకి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక రేకును తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మరొక రేక్కి మనకి కాస్త టైం పట్టి ఉంటుంది. ఆలోపు రేక్ అనేది తడి కాస్త ఆరి ఉంటుంది కాబట్టి ఆ రేకుకి చుట్టూతా కొద్దిగా తడిని చేసేసుకోవాలి. వాటర్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇలా చుట్టూతో తడి చేసుకోవడం వల్ల రేక్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత కూడా విడిపోకుండా ఉంటుంది. అలా వేసేసుకొని తర్వాత కొబ్బరిని స్టఫింగ్ లోపల పెట్టేసేసుకొని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా 2 అంచులను కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 2 అంచులు అదుముకుంటూ మిడిల్లో స్టఫింగ్ని ఒక వేలితో గట్టిగా అదుముతూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఈజీగా 2 వైపులా అతికించేసేసుకోవచ్చు. చూసారుగా కజ్జికాయని ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో. మనం కొద్దిగా టైం పెట్టి మనసు పెట్టి చేసేసామంటే మనకు రాని వంట అంటూ ఏది ఉండదండి. ఇలా అన్ని మొత్తం చేసేసుకొని ఒక కారం క్లాత్ పైన పెట్టేసేసుకోండి. తర్వాత కొన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటూ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే చిన్న ఉండను వేసామో అది వెంటనే పైకి వచ్చిందంటే మనకి ఇది బాగా వేడెక్కినట్టు. ఇప్పుడు మంటలు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు కూడా మనం ఆయిల్లోకి వేసేటప్పుడు ప్రతి కజ్జికాయని ఒకసారి చుట్టూతో అతిమామంటే ఆయిల్లో వేసిన తర్వాత మనకి విచ్చుకోకుండా ఉంటాయన్నమాట. అలా విచ్చుకుందనుకోండి ఆయిల్ అంతా మనకి గలీజ్గా అయిపోతుంది. అంతేకాకుండా అది చేదు కూడా వచ్చేస్తుంది. అందుకని ప్రతి కజ్జికాయని కూడా మరొకసారి గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి వేసేసుకోవాలి. అంటే మన కజ్జికాయలు ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వీటిని 2 వైపులా అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇవి మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై అయిపోయాక ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా మనం స్టెయినర్ సహాయంతో తీసుకునేటప్పుడు 2 సార్లు 3 సార్లు ట్యాప్ చేసామంటే ఇక్కడ ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తం పోతుందన్నమాట. ఇలా ట్యాప్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. కావాలంటే మీరు టిష్యూ పేపర్ పైన కూడా వేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ కజ్జికాయలు. ఇక్కడ నేనైతే మైదాతో తయారు చేశాను కాబట్టి ఎక్కువగా బ్రౌన్ కలర్లోకి రావు, లైట్గా చేంజ్ అయిపోతాయి. అదే గోధుమ పిండితో తయారు చేసుకున్నాం అనుకోండి మంచి బంగారు రంగులోకి వస్తాయి. మీరు కావాలంటే గోధుమ పిండితో తయారు చేసేసుకోండి. అలా అయినా సరే టేస్ట్ చాలా బాగుంటాయి. గోధుమ పిండి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనండి, ఇదే విధంగా అన్ని కజ్జికాయలు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.